దేశంలో దశని నిర్దేశించినటువంటి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75వ సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవ జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా జాతీయ పతాకంతో మన మార్చ్ ఎంగిల్స్ విగ్రహం వద్ద నుంచి ప్రదర్శనగా విచ్చేశాం. ఈ సందర్భంగా దాసరి భవన్ వద్ద ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారిని జాతీయ జెండా ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరం కూడా ముక్త కంఠంతో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జయప్రదంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఈ సందర్భంగా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఏదైతే లౌకిక రాజ్యాంగం మన భారతదేశంలో అమల్లోకి వచ్చిందో ఆ లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మనమందరం కూడా కఠిన పూనాల్సిన అవసరం. ఎందుకంటే ఇవాళ మన రాజ్యాంగంలో ఒక ప్రియాంబుల్గా పెట్టుకున్నాం. సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే పేరుతో మన రాజ్యాంగంలో మనం నిర్దేశించుకున్నాం. ఆ విలువలను కాపాడుకోవడానికి మన ప్రియాంబుల్లో పొందుపరిచిన లక్ష్యాలను సాధించుకోవడానికి మనమందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం. అయితే దురదృష్టవశాత్తు ఇవాళ అధికారంలో ఉన్న పాలకులు దాన్ని తుంగలో దొక్కి ఒకవైపు ప్రజాస్వామ్యానికి పాతరేస్తూ ఉన్నారు, మరోవైపు లౌకికవాదానికి దిక్కు లేకుండా చేస్తూ ఉన్నారు. సోషలిజం అనే పేరును ఉచ్చరిస్తూనే అంబానీలు, అదానీలు, కార్పొరేట్లకు గుడిగం చేసి సాధారణ ప్రజలందరూ కూడా ఇవాళ గాలికి వదిలేస్తూ ఉన్నారు. ఇన్నేళ్ల స్వతంత్రం తర్వాత కూడా దేశవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల మంది ఆగర్భ దరిద్రులు ఉన్నారంటే ఇవాళ ఈ దేశాన్ని గత 77 ఏళ్లుగా పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వం చెప్తా ఉంది 10 కోట్ల మంది షావుకారుల గురించి మాట్లాడుతూ ఉన్నారు తప్ప 28 కోట్ల మంది పేదవాళ్ళ గురించి మాట్లాడడం లేదు. మధ్యతరగతి వర్గాల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. పెరుగుతున్న ధరలను తగ్గించడానికి ఎలాంటి ప్రయత్నాలు లేవు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలో ఎక్కిన తర్వాత గత 10 ఏళ్లుగా కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ప్రపంచంలోనే అత్యంత కటిక దరిద్రులున్న దేశంగా, కోట్లాది మంది నిరుద్యోగులున్న దేశంగా, రూపాయి విలువ పడిపోతున్న నేపథ్యంలో, అంతేకాకుండా 156 లక్షల కోట్ల రూపాయల అప్పులతో పునారిల్లిపోతున్న దేశంగా ఇవాళ భారతదేశం ప్రపంచం దృష్టిలో ఒక వెనుకబడిన దేశంగా కొనసాగుతూ ఉంది. ఈ దేశ అభివృద్ధి కోసం దేశంలో ఉన్న 142 కోట్ల జనాభా అందరూ కూడా స్వతంత్రంగా జీవించడానికి, అందరూ కూడా అభివృద్ధి కావడానికి, సుఖ సంతోషాలతో జీవించడానికి ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కమ్యూనిస్టులుగా మేమందరం కూడా ముందు పీటిన ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం.